సమ్మర్ వచ్చేసింది కదా! రెడీ. ఎప్పుడు సమ్మర్ మామూలుగా ఎలా ఉన్నా ఇప్పుడొచ్చే వేడిని మనం తట్టుకోవాలి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండాలి. హెల్త్ చాలా ఫాస్ట్‌గా డ్యామేజ్ అవుద్ది సమ్మర్‌లో. అందుకని సమ్మర్‌కి బాగా పనిచేసేటువంటి పదార్థాల గురించి మనం మాట్లాడుతాం. ఈ వీడియోలో మనం మాట్లాడుకునేది సబ్జా గింజల నుంచి మాట్లాడుకుందాం. ఈ సబ్జా గింజల్లో యూజినాలు, రోజిమెరినిక్ యాసిడ్ అని చెప్పి మెయిన్ ఈ 2 కంటెంట్స్ ఉంటాయండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. ఈ 2 దీంట్లోనే ఉంటాయి. అలాగే దాంట్లో పాలిఫినాల్స్ ఉంటాయి. అలాగే మోడికం ఫైబర్ ఉంటుంది. బెస్ట్ ప్రోటీన్ కూడా బాగా దొరుకుతుంది. ట్రిప్టోఫాన్ దొరుకుతుంది. సోడియం ఉంటుంది. పొటాషియం కూడా దొరుకుతుంది. అలాగే అన్ని మైక్రో మినరల్స్ అండ్ మైక్రో న్యూట్రియంట్స్ దీనిలో చాలా ఎక్కువ ఉంటాయి. సింపుల్ గానే కనిపిస్తుంది. దీన్ని ఖచ్చితంగా మన సమ్మర్ డైట్లో ఉండాలి. రోజుకి ఒక్కసారైనా సరే మీరు ఆ సబ్జా గింజలను వాడితే మీకు వచ్చేటువంటి ఈ సమ్మర్ వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్ చాలా ఫాస్ట్గా తగ్గిపోతాయి. సబ్జా గింజలు నీళ్ళల్లో నానబెడితే మీకు జిగట బాగా ఉబ్బుతాయి. అవి ఒక కప్పులో పోసి ఒక స్పూన్ పోస్తే నిండిపోతాయి. అంతుంటాయి. అంటే ఇది దీనికి డీహైడ్రేషన్కి కంబ్యాట్ చేసేటువంటి కెపాసిటీ దీనికి బాగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఆకలిని కూడా బాగా పెంచుతుంది. మీ స్కిన్ని హెల్తీగా ఉండేటట్టు చేస్తుంది. హెయిర్ ఫాల్ కాకుండా కళ్ళ మంటలు రాకుండా చూస్తుంది. డయాబెటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే డయాబెటిక్ రెటినోపతి రాకుండా చూస్తుంది. ఈ సమ్మర్లోనే యూజువల్గా చాలా ఫాస్ట్గా ఈ గ్లూకోమా ప్రాబ్లమ్స్, క్యాటరాక్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. అటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలంటే ఇది కావాలి. అలాగే డయాబెటిక్ నెఫ్రోపతి కేసులు, అలాగే సీకేడి కేసెస్ వీళ్ళకి ఫిల్టరేషన్ చాలా తొందరగా డ్యామేజ్ అవుతుంది. అటువంటి డ్యామేజ్ కాకుండా ఉండాలి అంటే ఇది పనిచేయాలి. ఇది డైయూరిటిక్ లాగా కూడా పనిచేస్తుంది. అంటే మీ బాడీ లోపల ఉండేటువంటి ఎక్స్ట్రా వాటర్ని బయటకు పంపించేస్తుంది. అంటే ఇండైరెక్ట్గా మీ కిడ్నీ ఫిల్టరేషన్ లెవెల్స్ని బాగా పెంచుతుంది. కానీ దీన్ని ఖచ్చితంగా వాడాలి. మీరు నైట్ నీళ్ళలో నానబెట్టుకొని పొద్దున ఆ సబ్జా నీళ్ళు తాగితే మంచిది. చాలా అవి సబ్జా గింజలు కూడా తినేసేయచ్చు. బాగా మీకు ట్రాన్స్పరెంట్గా తయారవుతాయి. అవి నైట్ ఫుడ్ తినేసి పడుకోబోయే ముందు ఒక గ్లాస్ నీళ్ళలో 2 స్పూన్ల సబ్జా గింజలు వేసి దాన్ని అలాగే నైట్ అంతా నానబెట్టేసాయి. పొద్దున్న లేచి దాంట్లో కొంచెం పటిక బెల్లం కానీ కొంచెం సైంధవ లవణం 2 వేసి కలిపి తాగండి. ఫస్ట్ ఫుడ్ పరగడుపున అది ఉండాలి. దాన్ని చేస్తే చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. మళ్ళీ మర్చిపోకుండా సాయంత్రం పూట ఉండాలి. సాయంత్రం 2 టైమ్స్ తీసుకోవాలి. ఎందుకంటే పొద్దున యాక్చువల్గా చెప్పింది అయితే సూర్యోదయానికన్నా ముందు తీసుకోవాలి అంటున్నారు. అంటే 6 గంటల లోపల తీసుకోవాలి సమ్మర్లో. అలాగే సూర్యాస్తమయం తర్వాత తీసుకోవాలి. సూర్యుడు ఉన్నప్పుడు తీసుకోకూడదంట. దానికి ఏదో ఒక ఎఫెక్ట్ చెప్పారు, వైబ్రేషన్ ఎఫెక్ట్ చెప్పారు. అందుకని సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత సాయంత్రం ఇప్పుడైతే 6-6:30 దాకా ఉంటుంది. అంటే పొద్దున 6 గంటల లోపల తీసుకోవాలి, సాయంత్రం 6 గంటల తర్వాత తీసుకోవాలి. తీసుకుంటే దానివల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ అద్భుతం. మనం చెప్పినటువంటి బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. అంటే జ్యూస్ లెక్క తీసుకునేవాడు. చెరుకు రసంలో సబ్జా గింజలు కలిపి తీసుకో. అలాగే పాలు తాగే వాళ్ళకి అలవాటు ఉంటే పాలలో కూడా సబ్జా గింజలు పెరుగు, ఈ లస్సీలు చేస్తారు. పెరుగుని కొంచెం చక్కెర కలిపిస్తే లస్సీ చేస్తారు కదా. లస్సీలో ఈ సబ్జా గింజలు కలపాలి. దాన్ని కలిపి నానబెట్టినటువంటి సబ్జా గింజలు ఏదైనా సరే నానబెడితేనే, ఫ్రెష్ కాదు. దాన్ని అలా తీసుకోవచ్చు. కొన్నిసార్లు ఈ స్మూతీలు చేస్తుంటారు. అంటే కొన్ని సబ్జా గింజలు, ఇంకొన్ని బాదము ప్లస్ పిస్తా ఇవన్నీ నీళ్ళలో నానబెట్టేసి పేస్ట్ లాగా చేసుకుని తీసుకుంటారు. దాన్ని స్మూతీ అంటారు కదా. దాంట్లో ఈ నానబెట్టినటువంటి సబ్జా గింజలు యాడ్ చేసి తీసుకోవచ్చు. ఫ్రూట్ జ్యూసెస్ మీరు తీసుకుంటే దాంట్లో సబ్జా గింజలు ఉండాలి. ఈ సమ్మర్లో దాంట్లో ఖచ్చితంగా సబ్జా గింజలు ఉండేటట్టు చూసుకోండి. కనీసం 30 to 50 గ్రామ్స్ సబ్జా గింజలు తీసుకోగలిగితే మీరు టండా కూలే. ఇంకా ఏమక్కర్లేదు. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, బయట కొన్నాయి కాదు. బయట దొరికి కూల్ డ్రింకులో వేసుకోవచ్చా, లేకపోతే నేను బయట కొనేటువంటి ఫ్రూట్ జ్యూస్లో వేసుకోవచ్చు కాదు. మీరు ఇంట్లో చేసుకున్న వాటిలోనే దాన్ని చేసుకుంటే అద్భుతంగా పనిచేస్తాయి. మీ లివర్ని కూడా యాక్టివేట్ చేస్తాయి. లివర్ కూడా టండా కూలే ఉంటుంది. మీకు అంత బాగా పనిచేస్తుంది. కాబట్టి సబ్జా గింజలు ఇవ్వండి. పిల్లలకు కూడా ఇవ్వచ్చు దాన్ని. కాకపోతే దాన్ని దంచడాలు, ఉడకబెట్టడాలు ఇటువంటి కార్యక్రమాలు చేయొద్దు. అది కూల్ కాదు. అప్పుడు అది వేరే అయిపోతుంది. అందుకని దీన్ని కేవలం నీళ్ళలో నానబెట్టి వాడుకుంటేనే మీకు బెనిఫిట్స్ చాలా బాగుంటాయి. లూజ్ మోషన్స్ అవుతుంటే దీన్ని చల్లటి మజ్జిగలో కలిపి వాడుకోండి. అలాగే మీకు డయాబెటీస్ ఉంటే దానిమ్మ గింజల రసంలో కలిపి వాడుకోండి. మీకు లివర్ ప్రాబ్లం, ఫ్యాటీ లివర్ లాంటి ప్రాబ్లం ఉంటే దాన్ని బార్లీ నీళ్ళలో కలుపుకొని వాడుకోండి. అన్నింటిలో సబ్జా గింజలే ఉంటాయి. కిడ్నీ ప్రాబ్లం ఉందనుకోండి, కిడ్నీ ప్రాబ్లం ఉంటే పైనాపిల్ జ్యూస్లో కలిపి వాడుకోండి. స్కిన్ గ్లో కావాలి, మీకు స్కిన్ మీద మొటాలు వస్తున్నాయి, డ్రై అయిపోతున్నాయని అనుకుంటే డ్రై ఫ్రూట్ పేస్ట్లో దీన్ని కలిపి వాడుకోండి. ఇలా మీకు ఏ ప్రాబ్లం బట్టి దానికి సంబంధించింది వాడుకోవాలి. జనరల్గా కాదు, స్పెసిఫిక్గా మెడిసినల్గా
వాడుతూనే ఉన్నాం మనం జ్యూసులు, ఆ జ్యూసులు ఇది వాడుకోవచ్చు. స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, ఈ సోరియాసిస్, ఎగ్జిమా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండడం కానీ, లేకపోతే ఈ ఫైబ్రాయిడ్ యుటరస్, పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇటువంటి ఉన్న వాళ్ళైతే గ్రీన్ జ్యూసెస్, తోటకూర, పాలకూర, మెంతికూర, బచ్చలకూర ఇటువంటి ఆకుకూర జ్యూసుల్లో సబ్జా గింజలు కలుపుకొని వాడుకోండి. మీకు మోకాళ్ళ నొప్పులు ఇటువంటివి తగ్గాలంటే దానికి తీసుకునేటువంటి జ్యూసెస్ అంటే బేసికల్గా మనం సపోటా సజెస్ట్ చేస్తాం. సపోటా కానీ లేకపోతే బొప్పాయి కానీ, బొప్పాయి జ్యూస్, ఆ 2 జ్యూసుల్లో దీన్ని తీసుకోవచ్చు. ఈ సబ్జా గింజలు యాడ్ చేసి తీసుకోగలిగితే ఆ ప్రాబ్లము తగ్గుతుంది. సమ్మర్కి వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గుతాయి కదా. వాడతారు కదా, సరేనా? వాడండి. కూల్గా ఉండండి.